ఇవాళ మనం చందమామ కథల నుండి రోలు డోలు అనే కథని తెలుసుకుందాం. మంగలింటి పిట్టగోడ మదురుదాపున చాలాసేపు నుండి రగడ జరుగుచున్నది. తిన్నె మీద రోలు నోరు తెరిచియుండగా పొడుతునంటూ రోకలెగిరి పడుతున్నది. అప్పుడు రోలు పోరా మొండి కట్టె ఒళ్ళు పొగరు పట్టెనా మూతి పన్ను విరగదంతే మూలబడుదువు అన్నది. ఇప్పుడు రోకలి బండ వెధవ బోసినోరు పారవేయకు గుండెలదరబొడిచి పిండిగొట్టి పంపెద అన్నది. మరి రోలు ఏడ్చినావు నీదు తాతలెందరెందరో పొడిచి పొడిచి పనికి మాలిపోయినారయ్యా ఇంతలోనే పత్రమేమిటేమిటంటూనే దొర్లి దొర్లి రోలిపైకి తూకుచున్నది. అప్పుడు రోలు గొంతుకోలు విరగ కొర్రు కొట్టుచుండినా అయిన వారి నెత్తికెక్కి ఆడుజూతువా. అప్పుడు రోకలి ఉత్తబండకేమి తెలియనోయి పత్రమా అయినవారే కొంపదీతురని ఎరుంగదు అన్నది. అప్పుడు రోలు మీరు మా మొగాలలోన దూరకుండినా కదలికన్నదుండదసలు కలతలుండవు అన్నది. మరి రోకలి మిమ్ము మమ్ము వరస గలిపి కుమ్ములాడక గుంజికాళ్లకెప్పుడింత గంజిజారునా రోలుకింక నోరు కదప వీలు చిక్కక వంకెనున్న పాత్రడోలు వంక చూచుచూ అన్నది. వింటివన్న లోకమెంత వింతయైనదో నోరు వాయగొడుతునెట్లు దూరుచున్నదో అన్నది. అప్పుడు డోలు ఒక్కవైపే నిన్ను మోదుచుండి రన్నయ్యా నన్ను రెండు తట్ల బాదుచున్నదెరుగవా అన్నది. ఇంతలోనే వచ్చి పడ్డదింటి ఆవిడ ఎక్కడున్నవక్కడే గుటుక్కుమన్నవి. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవా మరి.